మన ఛానల్‌లో అనేక విషయాల్ని ట్రెండింగ్ టాపిక్స్, సినిమా అది ఇది అన్నీ కవర్ చేస్తున్నాము. అన్ని వీడియోస్. సో, నాకు ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఎస్పెషల్లీ ట్విట్టర్ ఫ్యాన్ వార్స్‌లో ఒక పెద్ద డిస్కషన్ ఏం నడుస్తుందంటే నెట్‌ఫ్లిక్స్‌లో 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత ఈ క్లైమాక్స్ ఫైట్ ఉంటది గదా! 'పుష్పది' ఈ 'రప్ప రప్ప' ఫైట్ అదీను మొన్న 'సలార్‌లో' వచ్చినటువంటి 'కాటేరమ్మ' ఫైట్. ఈ రెండిటి మధ్య ప్రభాస్ ఫ్యాన్స్ ఆబ్వియస్‌లీ అది బావుందని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆబ్వియస్‌లీ ఇది బావుందని మాట్లాడుతుంటే, మిగతా ఫ్యాన్ బేస్‌లు ఉంటాయి గదా! పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఈ సీనియర్ హీరోలు వీళ్ళందరి ఫ్యాన్ బేస్‌లేమో కొంతమంది ఇది బావుంది, కొంతమంది అది బావుందనేసి డిస్కషన్. చాలా మంది నన్ను గూడా పర్సనల్‌గా ఈ డిస్కషన్ జరుగుతుందన్న నీ ఒపీనియన్ ఏంటని అడుగుతున్నా. దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్పదలుచుకున్నాను నేను ఇందులో. మీతో గోల గాదు. అయితే థియేటర్‌లో చూసినప్పుడు 'సలార్' సినిమా థియేటర్‌లో చూసినప్పుడు వెర్సస్ 'పుష్ప' సినిమా 'పుష్ప 2' క్లైమాక్స్‌లో 'రప్ప రప్ప' చూసినప్పుడు 'కాటేరమ్మ' థియేటర్‌లో చూసినప్పుడు ఫీలింగ్ ఏంటి? ఆ తర్వాత ఈ 2 సినిమాలు వచ్చేసి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఒపీనియన్ ఎట్లా మారిందో అలాగే కంటిన్యూ అయిందనే చూద్దాం. థియేటర్‌లో చూసినప్పుడు 'కాటేరమ్మ' అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 'సలార్' మూవీ థియేటర్‌లో నాకసలు నచ్చల. 'పుష్ప 2' సినిమా గూడా నాకసలు థియేటర్‌లో నచ్చల. హ్మ్. యాజ్ ఎ మూవీ చెప్తున్నా. సో, అందులో భాగంగానే 'కాటేరమ్మ' ఫైట్ వచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ 'ప్రశాంత్ నీల్' నా మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. అంతకంటే ఎక్కువ ఫేవరెట్ డైరెక్టర్ 'సుకుమార్.' యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ జీనియస్ ఫిల్మ్ మేకర్ 'సుకుమార్' చాలా ఇష్టం. యాజ్ ఎ హై ఎలివేటెడ్ మూవీస్ తీయగలగల ఒక ఒక హై థియేటర్‌లో ఒక గూస్ బంప్స్ క్రియేట్ చేయగల డైరెక్టర్‌గా 'ప్రశాంత్ నీల్' ఇష్టం. 2 డిఫరెంట్ రీజన్స్‌కి ఇష్టం వీళ్ళిద్దరూ నాకు. అయితే 'ప్రశాంత్ నీల్‌ని' చూసినప్పుడు 'సాలార్‌లో' రీజనబుల్‌గా ఏ రకమైనటువంటి కన్విన్సింగ్ ఫ్యాక్టర్ లేకుండా సినిమా ఒక ఫ్లాట్ నేరేషన్‌తో ఎళ్తుంది. బట్ హై మాత్రం ఎక్కడికక్కడ పీక్స్‌లో ఇచ్చుకుంటూ ఎళ్తున్నాడు. అందులో భాగంగా కావాలని ఇంక్లూడ్ చేసినటువంటి 'కాటేరమ్మ' ఫైట్ ఇది అని అనిపించింది తప్ప నాకు భయంకరంగా ఏమి అనిపియల. తర్వాత సినిమా రిలీజ్ అయిపోయాక, సినిమా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయాక తర్వాత వచ్చినటువంటి ఎడిట్స్‌లో గాని, ఇంకొక వేరే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు యాడ్ చేసినప్పుడు గాని, ఓకే. పర్వాలేదు నచ్చింది అనే పీక్‌కి కాస్త ఫ్యాన్స్‌కొచ్చినంత చాలా మందికొచ్చినంత హై రాపోయినా నాకు కూడా ఓకే. ఒక హ్మ్. 70% మార్కులు. అందరికీ భయంకరంగా నచ్చేసిన వాళ్ళకి 95 మార్కులు పడితే, అస్సహ్యంరా ఇది అనుకున్న వాళ్ళకి 10 మార్కులు అనుకుంటే, 70% వరకు నాకు నచ్చింది. థియేటర్‌లో నాకు ఒక 40 వరకు నచ్చిన. థియేటర్ తర్వాత ఓటీటీలో చాలా మంది 'సలార్‌ని' ఓటీటీలో నచ్చారు. అందులో నేను గూడా సినిమా మొత్తం కాకపోయినా కొన్ని సీన్‌ల వరకు నేను గూడా ఆ కైండ్ ఆఫ్ పర్సన్‌నే. అయితే 'పుష్ప 2' చూసుకుంటే 'పుష్ప 2' థియేటర్‌లో నాకు ఎగిరి అట్లా పీకలు కొరకడం గాని, అమ్మవారి దుస్తుల్లో వచ్చి ఆ కైండ్ ఆఫ్ థింగ్ నాకు అంతగా నచ్చల. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ఈ రెండిటిని మనం కంపేర్ చేసుకుంటే 'శ్యామ్ సీఎస్' అండ్ 'దేవిశ్రీ ప్రసాద్' దీనికిచ్చారు 'పుష్ప 2'కి. దీనికి 'రవి బస్రూర్' ఇచ్చాడు. సో, నాకు ఆహ్, ఆల్ అని ఒకటుంటది కదా! అది కొరియోగ్రఫీ థింగ్ కింద పక్కన పెట్టేస్తే ఇదే నచ్చింది. ఈ 'శ్యామ్ సీఎస్' లేకపోతే 'డీఎస్‌పీ' ఇచ్చినటువంటి 'పుష్ప 2'కి సంబంధించిన క్లైమాక్స్‌లో వచ్చిన ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నాకు పర్సనల్‌గా బా నచ్చింది. ఇక ఎమోషన్ పరంగా చూసుకుంటే సరైనటువంటి ఎమోషన్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరైనటువంటి ఎమోషన్ ఉండాలి. అందువల్లే ఈ ఫైట్ జరగాలి అంటే, ఇక్కడ ఒక చిన్న పిల్లని అట్లా చేస్తున్నారని హీరో రియాక్ట్ అవుతాడు. ఇక్కడ తన కూతుర్ని, తన అన్న కూతురు, తనకు కూడా కూతురుగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిని అట్లా చేస్తున్నాడని హీరో ఇట్లా రియాక్ట్ అవుతాడు. డెఫినెట్‌లీ ఎమోషన్ పరంగా ఈ 2 ఈక్వల్ గానే ఉన్నాయి. మంచిదే. కానీ ఈ రెండిట్లోనూ నాకసలు థియేటర్‌లో చూసినప్పుడు ఫీలింగ్ ఇప్పటికి పరమ అసహ్యమైనటువంటి ఫీలింగ్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేను చాలా సార్లు పోస్ట్ చేసిన థింగ్ ఏంటంటే, ఓరి బాబు మీరసలు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే దానికి ఒక ఎలివేషన్ కోసం వాడుకోవడం, హీరో‌ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి లేపుకోవడానికి ఇది తప్ప ఇంకొకటి లేదా? ఆడవాళ్ళని అత్యంత హీనంగా, నీచంగా చిన్న పిల్లల్ని అంత దరిద్రంగా చేయడం అన్ని స్క్రీన్ మీద చూపించాలా? ఒక ఆడపిల్లని ఇట్లా స్క్రీన్ మీద జాకెట్లు చింపేలాగా చూపియాలా 'పుష్ప 2' లాగా? దీనిలాగా అనేది చాలా అసహ్యమైన ఒక కంపరం పుట్టేటువంటి టాపిక్ నాకు పర్సనల్ లెవెల్‌లో. ఎందుకంటే ఇది తప్ప ఇంకొకటి లేదా? ఇక ఆడదాని మీద గ గ్రూప్ ఆఫ్ మగాళ్ళు చెయ్యేస్తే ఇంకొక మగాడొచ్చి కాపాడాలి. వాడే హీరో. వాడి కోసం ఎలివేషన్‌లో తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఆడదానికి అనేటువంటిది మనం 1960, 70, 50 నుంచి చూస్తున్నాం. 2025లో, 24లో, 23లో కూడా ఇదే చూస్తున్నాం. ఇదే మన దరిద్రమా అనేటువంటి ఫీలింగ్ నాకైతే వస్తది. సో, కమర్షియల్ పరంగా ఎమోషన్ వర్కౌట్ అయిందనుకోవచ్చు ఆ రకంగా. నా ఫీలింగ్ అయితే అది. సో, ఇంకొకటేంటంటే ఆహ్, ఫైట్ కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ ఏ లెవెల్‌లో ఉంది. రెండిట్లో కూడా యాక్షన్ కొరియోగ్రఫీ పీక్స్‌లోనే ఉంటది. కానీ 'సలార్‌లో' ఉన్నటువంటి 'కాటరమ్మ' ఫైట్‌కి ఒక మార్క్ ఎక్కువేయొచ్చు. ఒక మార్క్ ఏంటి ఒక 5 మార్కులు ఎక్కువేయొచ్చు. ఎందుకంటే 'కాటేరమ్మ' రాలేకపోయాడు, కొడుకుని పంపించాడు అన్నప్పుడు ఆ డైలాగ్స్ మర్చిపోయా డైలాగ్స్‌కి గాని, ఆ వెంటనే అన్నప్పుడు ఆ ఎలివేషన్ షాట్ దాని నుంచి ఇట్లా
రావటం ఇదంతా కూడా ఒక పీక్ ఆఫ్ ఎలివేషన్‌ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఎలివేషన్ పరంగా గాని, ఫైట్ కొరియోగ్రఫీ పరంగా గాని, డైలాగ్స్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఒక 5-10 మార్కులు 'కాటేరమ్మ' ఫైట్ డెఫినైట్‌లీ ఎక్కువ పెంచుకో అట్లని దీన్నేం తక్కువ చేస్తాం కాదు గానీ, ఇది ఆ లెవెల్‌లో లేదు అనేది డెఫినైట్‌లీ మనకు అర్థమవుతది. దానికంటే ఇంకా ఇంకా బెటర్ ఫైట్స్ 'పుష్ప 1' తీసుకుంటే ఇంకా నాకు కొన్ని బెటర్ ఫైట్స్ అనిపించింది దాంట్లో. 'పుష్ప 2' ఎందుకో నేను ఓవరాల్‌గా 'పుష్ప 2' నేను అంత సాటిస్ఫై అవ్వనటువంటి మూవీ కాబట్టి క్లైమాక్స్‌లో గూడా సడెన్‌గా మూవీ ఎటో ఎళ్తున్నటువంటి మూవీని ఫ్యామిలీ పర్సనల్‌గా తిప్పడం, దానికి సరైనటువంటి రీజనింగ్ ఇవ్వకపోవడం, ఆ మూడ్‌లో చూసాం కాబట్టి ఇది పెద్దగా ఎక్కలేదు. అసలు 'కాటేరమ్మ' గూడా అంతగా ఏమి ఎక్కలేదు. బట్ ఈ 2 నా దృష్టిలో తక్కువ పెద్ద తోపు ఫైట్‌లు, పెద్ద తోపు కొరియోగ్రఫీలు, ఒక తోపు సీన్‌ల కింద అసలు కంపారిటివ్ సీన్‌లు కంపేర్ చేసేసుకునేంత తోపు సీన్‌ల కింద ఏమీ లేవు. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్‌లో' ఇంటర్వల్ బ్యాంగ్ ఉంది ఎన్టీఆర్ బయటకొచ్చేది. అలాంటి సీన్‌ని గనుక ఏ మగాడన్నా, ఏ ఆడదన్నా, ఏ తోపుగాడన్నా తీసుంటే దాన్ని డెఫినైట్‌లీ కంపారిజన్ చేయటానికి ఒక బిగ్గెస్ట్ ఒక 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 మౌంట్ ఎవరెస్ట్ లాంటి సీన్ అది. దాన్ని కంపేర్ చేయడానికి ఎవడన్నా ఏ 'ప్రశాంత్ నీలో', ఏ 'సుకుమారో' తీస్తే డెఫినైట్‌లీ దాన్ని దీన్ని కంపేర్ చేసి వీడియో తీయొచ్చు. అడుగుతున్నారు కాబట్టి తీయడం తప్ప. అదే మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ ఆ మౌంట్ ఎవరెస్ట్ కంపారిజన్ ఎవరు తీయగలుగుతాడు? మళ్ళీ 'రాజమౌళి' మాత్రమే తీయగలుగుతాడు. ఇంకెవడు తీయలేడు. అట్లే తీయగలుగుతాడా? 'జవాన్' తీసాడు. అట్లే తీయలేడు. ఇప్పుడు ఎవ్వరు తీయలేరు. 'రాజమౌళి' లెవెల్‌లో ఎవరు తీయలేరు. అలాంటి థింగ్స్‌ని కంపేర్ చేసుకోవాలి తప్ప హీరోల పట్ల మాకు 'ప్రభాస్' అంటే ఇష్టం కదా! 'అల్లు అర్జున్' అంటే ఇష్టం కదా! అని పనికిమాలిన సీన్‌లన్నీ పట్టుకొచ్చి అంటే ఆ లెవెల్ కైండ్ ఆఫ్ థింగ్ ఆ పీక్ లెవెల్ లేనటువంటి థింగ్స్‌ని పట్టుకొచ్చేసి కంపేర్ చేసుకోవడం అనేది షీర్ ఫూలిష్‌నెస్. ఆ ఫూలిష్‌నెస్ థింగే ఇప్పుడు నేను చేశా. సో, అడిగారు కాబట్టి చేయాల్సొచ్చింది. అది మీకేమనిపించింది? దీంట్లో ఏది బెటర్ అనిపించింది చూడండి. అట్లాగే పిన్ కామెంట్‌లో ఒక వాట్సాప్ లింక్ ఇచ్చి అందులో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఏంటనేది ఆ గ్రూప్‌లోనే ఒక పిన్ మెసేజ్ ఉంది. అందులో ఆడియో ఉంటది. ఒకసారి వింటే ఆ గ్రూప్ ఎందుకు ఏంటని మీకు అర్థమవుతుంది. ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. అండ్ మీరు ఇందాక అడిగినట్టు ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకొని దయచేసి లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ అవ్వండి.